హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం 'తాగుబోతు భర్తకి రెండో భార్యగా' పార్ట్ 2 మరి కథలోకి వెళ్తే మధ్యాహ్నం భోజనాల సమయమైంది. స్వాతి ఉదయం నుంచి తన గదిలోంచి బయటకు రాలేదు. ఆమె ఏడ్చి ఏడ్చి నీరసించిపోయింది. అత్తగారింట్లో జరిగిన అవమానం, భర్త గెంటేశాడు అన్న బాధ ఆమెను మానసికంగా కుంగదీశాయి. జానకి ఒక పళ్ళెంలో అన్నం, పప్పు, స్వాతికి ఇష్టమైన కూర పెట్టుకుని నెమ్మదిగా ఆమె గదిలోకి వెళ్ళింది. స్వాతి మంచం మీద ముడుచుకుని పడుకుని ఉంది. స్వాతిగారు, కొంచెం లేచి అన్నం తినండి. ఉదయం నుంచి ఏమీ తినలేదు కదా అని ప్రేమగా పిలిచింది జానకి. స్వాతి కోపంగా లేచి కూర్చుంది. నాకు ఆకలిగా లేదు, తీసుకుపోయి ఇక్కడి నుంచి. నా బతుకు నాశనం అయిపోయి ఇక్కడ ఏడుస్తూ ఉంటే నీకు అన్నం ఎలా పెట్టాలనిపిస్తుంది? అయినా నువ్వెవరివి నా మీద ఈ జాలి చూపిస్తున్నావు అంటూ విసుక్కుంది. జానకి ఏమాత్రం కోపగించుకోలేదు. ఆమె కళ్ళల్లో స్వాతి పట్ల అంతులేని జాలి, సానుభూతి ఉన్నాయి. నేను పరాయిదాన్ని కాదమ్మా, ఈ ఇంటి కోడల్ని. మీ కష్టసుఖాల్లో పాలు పంచుకునే హక్కు నాకుంది. మీరు తల్లి కాలేదన్న బాధతో కుమిలిపోతున్నారు. కానీ ఒక ఆడది తల్లి కావాలంటే కేవలం కడుపున కనవలసిన అవసరం లేదు. ప్రేమను పంచే ప్రతి ఆడది తల్లి. ఇవాళ చింటూ నన్ను అమ్మని పిలుస్తుంటే నా కడుపు నిండిపోయింది. మీకు ఈ ఇంట్లో మీ అన్నయ్య ఉన్నాడు, అమ్మ ఉంది. దేనికంటే ముందు మీకంటూ ఒక ధైర్యం కావాలి. ఇలా ఏడుస్తూ కూర్చుంటే మీ భర్త చేసిన తప్పుకి మీరు శిక్ష అనుభవించినట్టు అవుతుంది అని ఎంతో పరిణితితో మాట్లాడింది జానకి. ఆ మాటలకు స్వాతి కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి. ఉదయం చింటూ జానకిని అక్కున చేర్చుకుని ఏడ్చిన దృశ్యం ఆమె కళ్ళ ముందు మెదిలింది. తన అన్నయ్య జానకిని అంతగా అవమానిస్తూ ఉన్నాం. ఆమె ఈ ఇంటి పట్ల, ఇక్కడి మనసుల పట్ల చూపిస్తున్న ప్రేమ స్వాతి మనస్సును కరిగించింది. స్వాతి బోర్న ఏడుస్తూ జానకిని వాటేసుకుంది. నన్ను వదిలేశాడు వదినా, నా భర్త నన్ను వదిలేశాడు. నా బతుకు ఇక అంతేనా అంటూ మొదటిసారి జానకిని వదినా అని పిలిచింది. ఆ పిలుపుకు జానకి మనసు ఆనందంతో ఉప్పొంగింది. స్వాతి వైపు నిమురుతూ ఏమీ కాదు, అంత సర్దుకుంటుంది, మేమున్నాం కదా అని ధైర్యం చెప్పింది. ఆ రోజు స్వాతికి తన చేతులతో అన్నం తినిపించి ఆమెకు ఒక మంచి స్నేహితురాలుగా మారింది జానకి. స్వాతి జానకిల మధ్య పెరుగుతున్న ఈ సాన్నిహిత్యం హాల్లోని చూస్తున్న కవితకు ఏమాత్రం రుచించలేదు. ఈ ఇంట్లో కొత్త కొడలు పెత్తనం చెలాయించడం ఆమెకు సుతరాం ఇష్టం లేదు. వెంటనే తల్లి కౌసల్య దగ్గరికి వెళ్ళింది. అమ్మ, చూస్తున్నావా ఆ కొత్త దాని మాయలు? విక్రమ్ గారు దాన్ని దరి చేరనివ్వకపోయేసరికి ఇప్పుడు స్వాతిని బుట్టలో వేసుకుంటుంది. దాని రంగు నలుపైన, బుద్ధి చాలా చురుకు. మన ఆస్తినంతా మెల్లగా దాని పేరు మీద రాయించుకునే ప్లాన్లో ఉంది. రేపొద్దున నాకు స్వాతికి ఇంట్లో చిల్లి గవ్వ కూడా దక్కకుండా చేస్తుంది. దాన్ని ఇక్కడి నుంచి పంపించే ఏర్పాటు చూడు. కవిత మాటలు విన్న కౌసల్య తీవ్రంగా కోపగించుకుంది. నోర్మీ కవిత, నీకు అసలు బుద్ధి ఉందా? ఆ పిల్ల ఇంటికి రాకముందు ఈ ఇల్లు ఎలా ఉందో మర్చిపోయావా? ఎప్పుడు ఏడుపులు, పెడబొబ్బులు. ఆ పిల్లకు మన ఆస్తి మీద ఎలాంటి ఆశ లేదు. తన భర్త తనను చీతరించుకుంటున్నాం పల్లెత్తి మాటనకుండా ఇంటి చాకిరి అంతా చేస్తుంది. నా పసివాడికి తల్లిలేని లోటు తీరుస్తుంది. నీ చెల్లికి ఓదార్పిస్తుంది. దాన్ని పంపించేయమంటావా? ఇంకోసారి దాని గురించి చెడుగా మాట్లాడితే నాకంటే చెడ్డవాళ్ళెవరు ఉండరు అని గట్టిగా మందలించింది కౌసల్య. తల్లి మాటలకు కవిత కంగుతింది. తన తల్లి కూడా జానకి పక్షం వహించడం ఆమెకు మింగుడు పడలేదు. దీని సంగతి ఎలాగైనా తేల్చాలి. వీలైతే విక్రమ్కి దీని మీద మరింత కోపం తెప్పించి వాడే స్వయంగా దీన్ని మెడపట్టి గెంటేసేలా చేయాలి అని మనసులో కుతంత్రాలు పన్నడం మొదలుపెట్టింది. సాయంత్రం 5 గంటల సమయం. ఆకాశం అకస్మాత్తుగా నల్లటి మబ్బులతో కమ్ముకుంది. ఉరుములు మెరుపులతో భారీ వర్షం మొదలైంది. పొలానికి వెళ్ళిన విక్రమ్ ఇంకా ఇంటికి రాలేదు. ఉదయం జరిగిన గొడవ తర్వాత అతను మళ్ళీ ఎవరికి కనిపించలేదు. జానకి మనసులో ఏదో తెలియని ఆందోళన. అతను ఎక్కడున్నాడో, వర్షంలో తడుస్తున్నాడో అని భయపడుతూ కిటికీ దగ్గరే నిలబడి చూస్తుంది. రాత్రి 8 గంటలకు గేట్ తీసుకొని లోపలికి వచ్చాడు విక్రమ్. అతను పూర్తిగా వర్షంలో తడిసిపోయి ఉన్నాడు. చలికి అతని శరీరం వణుకుతుంది. కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. బహుశా మద్యం సేవించి ఉండవచ్చు. నడవడానికి కూడా శక్తి లేనట్టుగా తూలుతూ వస్తున్నాడు.
గుమ్మం దగ్గరకు రాగానే ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోయాడు విక్రమ్. అది చూసిన జానకి కంగారుగా బయటకు పరుగు తీసింది. ఏమైందండి, ఏమైంది అంటూ అతన్ని పట్టుకునే ప్రయత్నం చేసింది. అతని శరీరం నిప్పులా కాలిపోతుంది. విపరీతమైన జ్వరం. వర్షంలో ఎక్కువసేపు తడవటం వల్ల, మానసిక క్షోభ వల్ల అతను పూర్తిగా నీరసించిపోయాడు. కౌసల్య, స్వాతి కూడా అక్కడికి వచ్చారు. అందరూ కలిసి అతి కష్టం మీద విక్రమ్ను లేపి అతని గదిలోకి తీసుకువెళ్ళి మంచం మీద పడుకోబెట్టారు. విక్రమ్, ఏంట్రా ఈ కర్మ, డాక్టర్ని పిలుద్దామా అంది కౌసల్య భయంగా. ఈ వర్షంలో డాక్టర్ రాలేరమ్మా. నేనే ఊళ్ళో ఉన్న ఆర్ఎంపీ గారికి ఫోన్ చేశాను. ఆయన రేపు ఉదయం వస్తానని చెప్పారు అంది స్వాతి. మీరు వెళ్ళి పడుకోండి అత్తయ్య, నేను ఆయన దగ్గర ఉండి చూసుకుంటాను అని చెప్పింది జానకి. అమ్మో, వాడు నిద్రలేచి నిన్ను చూస్తే మళ్ళీ పెద్ద గొడవ చేస్తాడేమో జానకి అంది కౌసల్య సందేహంగా. పర్వాలేదు అత్తయ్య, నా భర్తకు సేవ చేసుకోవటం నా బాధ్యత. ఆయన ఏమన్నా నేను పడతాను అని దృఢంగా చెప్పింది జానకి. కౌసల్య, స్వాతి వెళ్ళిపోయారు. కవిత అసలు అటువైపే రాలేదు. రాత్రంతా వర్షం కురుస్తూనే ఉంది. చలిగాలికి విక్రమ్ వణుకుతున్నాడు. జ్వరం తీవ్రతకు అతను అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. జానకి ఓ గిన్నెలో చల్లటి నీళ్లు తీసుకువచ్చి శుభ్రమైన వస్త్రంతో అతని నుదుటి మీద తడిగుడ్డ వేయటం ప్రారంభించింది. ఉదయం తన్ను ప్రాణాలు తీస్తానని బెదిరించిన మనిషి అన్న కోపం కానీ ద్వేషం కానీ ఆమెలో ఏమాత్రం లేవు. తన మాంగళ్యానికి ఉన్న శక్తిని, తన ప్రేమకున్న బలాన్ని నిరూపించుకున్న అవకాశం ఇదని భావించింది. రాత్రంతా కంటి మీద కొనుకు లేకుండా అతనికి సేవ చేసింది. తడిగుడ్డ మార్చటం, అతనికి చలి వేసినప్పుడు 2 దుప్పట్లు కప్పటం, అతని పాదాలు నెమ్మదిగా వత్తటం. ఒక తల్లి తన బిడ్డకు ఎలా సేవ చేస్తుందో అంత ప్రాణంగా సేవ చేసింది జానకి. నిద్రలో, జ్వరపు మత్తులో విక్రమ్ మళ్ళీ కలవరించడం మొదలుపెట్టాడు. నన్ను వదిలి వెళ్ళొద్దు పూజ, ఆ నిజం ఎవరికి తెలియకూడదు, నేను తప్పు చేశాను అంటే ఏడుస్తున్నాడు. జానకి మళ్ళీ ఆ డైరీలో విషయాలు గుర్తొచ్చాయి. విక్రమ్ మనసులో ఉన్న భయంకరమైన గిల్ట్ అతన్ని మానసికంగా ఎంత దెబ్బతీసిందో మాకు అర్థమైంది. మీరేం భయపడకండి, నేనున్నాను, మీ రహస్యం నాతోనే ఉంటుంది అని నెమ్మదిగా అతని తల నిమురుతూ ఓదార్చింది. ఆమె స్పర్శలోని స్వచ్ఛతకు విక్రమ్ నెమ్మదిగా శాంతించాడు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో వర్షం ఆగిపోయింది. జ్వరం కూడా చాలా వరకు తగ్గింది. కళ్ళు మూతలు పడుతూ ఉండడంతో విక్రమ్ మంచం పక్కనే నేల మీద కూర్చొని మంచం అంచుకు తల ఆనించుకొని నిద్రలోకి జారుకుని జానకి. ఉదయం 6 గంటలకు సూర్యకిరణాలు గదిలోకి ప్రసరించాయి. కిలకిలమనే పక్షుల శబ్దాలకు విక్రమ్కు మెలకు వచ్చింది. కళ్ళు తెరిచి చూసేసరికి అతని కొంటి మీద జ్వరం లేదు, కానొక రకమైన నీరసం ఉంది. తన నుదుటి మీద ఉన్న గుడ్డను చూశాడు. మెల్లగా తల తిప్పి చూసేసరికి మంచం పక్కన నేల మీద కుంచుకుపోయి నిద్రపోతున్న జానకి కనిపించింది. ఆమె కళ్ళు ఉబ్బిపోయి ఉన్నాయి. రాత్రంతా పడుకోలేదని స్పష్టంగా తెలుస్తుంది. ఆమె చీర అక్కడక్కడ తడిసి ఉంది. ఉదయం తాను గాజు పెంకుతో గాయపరిచిన ఆమె చేతికి ఒక చిన్న పట్టి కట్టి ఉంది. అతన్ని చంపడానికి వెనకాడని తనలాంటి రాక్షసుడికి రాత్రంతా మేలుకొని సేవ చేసిందాం. తన మొదటి భార్య గదిలోకి రావద్దని అంతగా అవమానించినాం. తన ప్రాణం కాపాడడం కోసం ఇక్కడే ఉండిపోయిందాం. ఈ ప్రశ్నలు విక్రమ్ మనసులో సుడిగాళ్ళ తిరిగాయి. అతను మొదటిసారి జానకిని ఒక అడ్డుకట్టలా కాకుండా ఒక మనిషిగా చూశాడు. ఆమె అమాయకమైన ముఖంలో, ఆమె పడుతున్న తీరులో ఎలాంటి కర్మశం లేదు. తన మీద విపరీతమైన ప్రేమ తప్ప మరేదీ ఆమెలో అతనికి కనిపించలేదు. నిన్నటిదాకా ఒక నల్లటి ఆకారం తన జీవితంలోకి బలవంతంగా వచ్చిన బరువుగా కనిపించిన జానకి ఇవాళ ఒక దేవతలా అనిపించింది. విక్రమ్కు తెలియకుండానే అతని కళ్ళల్లోంచి ఒక కన్నీటి బొట్టు జారింది. తన తప్పును తలుచుకుని సిగ్గుపడ్డాడు. నెమ్మదిగా లేచి తన ఒంటి మీద ఉన్న ఒక దుప్పటిని తీసుకుని కింద చల్లో పడుకున్న జానకి మీద చాలా జాగ్రత్తగా కప్పాడు. ఆమెకు మెలకు వస్తుందేమో అన్న భయంతో వెనక్కి తగ్గాడు. కానీ ఆ దుప్పటి స్పర్శకు జానకి ఉలిక్కిపడి లేచింది. ఎదురుగా నిలబడి ఉన్న విక్రమ్ను చూసి
తాను మళ్ళీ అతని గదిలోకి వచ్చినందుకు అతనేమంటాడో అన్న భయంతో వెంటనే వెనక్కి 2 అడుగులు వేసింది. నన్ను క్షమించండి. మీకు జ్వరం వస్తే డాక్టర్ గారు రాకపోతే అంటూ వణుకుతున్న స్వరంతో చెప్పబోయింది. విక్రమ్ ఆమెను ఆపలేదు, కోపగించుకోలేదు, అరుస్తూ మీదకు రాలేదు. బదులుగా చాలా ప్రశాంతమైన కీచుమనే గొంతుతో థ్యాంక్స్ జానకి అని అన్నాడు. ఆ ఒక్క మాట జానక్ గుండెల్లో 1000 వసంతాలు పూయించింది. తన భర్త నోటి నుంచి తన పేరు మొదటిసారి వినడం, అందులోనూ కృతజ్ఞత వినడం ఆమెకు నమ్మశక్యంగా లేదు. ఆమె కళ్ళల్లో ఆనంద బాష్పాలు సుళ్ళు తిరిగాయి. ఆ గదిలో అలుముకున్న నిశ్శబ్దం వారిద్దరి మధ్య ఉన్న అదృశ్య గోడను కొద్ది కొద్దిగా కూల్చినట్టు అనిపించింది. అదేం లేదండి, మీరు విశ్రాంతి తీసుకోండి, నేను మీకు కాఫీ తీసుకువస్తాను అంటూ తడబడుతున్న స్వరంతో చెప్పి అక్కడి నుంచి వేగంగా బయటకు వచ్చేసింది జానకి. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. మొన్నటిదాకా ఒక నల్లటి ఆకారంగా తన జీవితంలోకి బలవంతంగా వచ్చిన బరువుగా చూసిన మనిషి ఇవాళ తన సేవను గుర్తించాడు. ఈ మార్పు చాలు దేవుడా, నా భర్త మనసులో ఉన్న ఆ ద్వేషపు గోడను మెల్లగా కూల్చేస్తాను అని మనసులో దేవుడికి దండం పెట్టుకుంది. ఇటు గదిలో విక్రమ్ మౌనంగా కూర్చుండిపోయాడు. జానకి వెళ్ళిన వైపే చూస్తున్నాడు. రాత్రంతా ఆమె తనకు చేసిన సేవ, ఆమె కళ్ళల్లో కనిపించిన నిస్వార్థమైన ప్రేమ అతన్ని కలిచివేస్తున్నాయి. నేను ఆమెను ఎంతగా అవమానించాను. నా మొదటి భార్య స్థానాన్ని ఆక్రమించడానికి వచ్చిందని ఎన్ని మాటలన్నాను. అయినా నా మీద ఏమాత్రం కోపం లేకుండా రాత్రంతా చల్లో కింద పడుకొని నాకు సేవ చేసింది. తన స్థానంలో వేరే ఏ అమ్మాయి ఉన్నా నన్ను వదిలేసి వెళ్ళిపోయేది. కానీ జానకి అలా చేయలేదు. ఎందుకు నా మీద ఆ పిల్లకెందుకంత ప్రేమ అని తనలో తాను ప్రశ్నించుకోసాగాడు. కానీ వెంటనే అతనికి పూజ జ్ఞాపకాలు, ఆ భయంకరమైన గతం గుర్తొచ్చాయి. తాను ఏ ఆడదానికి ఆనందాన్ని ఇవ్వలేనని, తన జీవితం ఒక శాపమని అతనికి అనిపించింది. జానకి దగ్గరైతే రేపు ఆ నిజం తెలిసిన తర్వాత ఆమె కూడా తన్ను ద్వేషిస్తుందేమో అన్న భయం అతన్ని వెనక్కి లాగింది. ఉదయం 7 గంటలు అవుతుంది. ఇల్లంతా దీపారాధన సువాసనలతో నిండిపోయింది. జానకి వంటింట్లో పాడుకుంటూ పనులు చేసుకుంటుంది. ఆ ముఖంలో గతంలో ఎన్నడూ లేని ఒక కొత్త కళ ఉట్టిపడుతుంది. నిద్రలేచి హాల్లోకి వచ్చిన కవిత జానకి ముఖంలో ఉన్న ఆనందాన్ని చూసి ఆశ్చర్యపోయింది. నిన్న రాత్రి నా తమ్ముడు దీనికి మామూలు క్లాస్ పీకి ఉండడు, ఏడుస్తూ మూలన పడి ఉంటుంది అనుకుంటే అదేంటిలా పాటలు పాడుకుంటూ పనులు చేస్తుంది అని మనసులో అనుకుంటూ నేరుగా విక్రమ్ గారి దగ్గరకు వెళ్ళింది. విక్రమ్ అప్పుడే స్నానం చేసి బయటకు వస్తున్నాడు. జ్వరం తగ్గినా కాస్త నీరసంగా ఉన్నాడు. ఏరా విక్రమ్, ఎలా ఉందిరా నీకిప్పుడు అంటూ కృత్రిమ ప్రేమను వలకబోసింది కవిత. పర్వాలేదక్క, జ్వరం తగ్గింది అన్నాడు విక్రమ్ నెమ్మదిగా. తగ్గదా మరి? ఈ ఇంట్లో ఉంటూనే నిన్ను చంపడానికి ఆ కొత్త కోడలు ప్లాన్ చేస్తుంది. డాక్టర్ని పిలుద్దామంటే వద్దు, నేనే చూసుకుంటానని చెప్పి నిన్న రాత్రంతా నీ గదిలోనే ఉంది. దానికి అసలు సిగ్గు ఉందా? మొగుడు చీదరించుకుంటున్నాం పక్కనే పడి ఉంటానంటుంది. నాకైతే దాని మీద చాలా అనుమానంగా ఉందిరా విక్రమ్ అంటూ జానకి మీద విషం చిమ్మటం మొదలుపెట్టింది కవిత. విక్రమ్కు ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకుంది. నిన్నటిదాకా జానకిని అవమానించిన విక్రమ్ ఇప్పుడు ఆమె పక్షాన్ని నిలబడ్డాడు. ఆపుతావా అక్క నీ ఏడుపు? నా భార్య నా పక్కన ఉంటే నీకొచ్చిన నొప్పి ఏంటి? వర్షంలో నేను తడిసి పడిపోతే నువ్వు కనీసం నా గదివైపు కూడా రాలేదు. కానీ జానకి రాత్రంతా కంటి మీద కునుకు లేకుండా నాకు సేవ చేసింది. నా జ్వరం తగ్గింది అంటే దానికి కారణం ఆమె. ఇంకోసారి నా ఎదురుగా జానకి గురించి ఒక్క మాట తప్పుగా మాట్లాడినా బాగుండదు. నా గదిలోంచి బయటకు వెళ్ళు అని గట్టిగా అరిచాడు. కవితకు భూమి బదిలైనట్లు అనిపించింది. తన తమ్ముడు ఒక పని మనిషి లాంటి జానకి కోసం తను ఎదిరించడం ఆమెకు మింగుడు పడలేదు. అవమాన భారంతో అక్కడి నుంచి విసవిస నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఇదే సమయంలో వంటగదిలోంచి వస్తున్న స్వాతి విక్రమ్ మాటలు విని ఆనందంతో మురిసిపోయింది. అమ్మయ్యా, నా అన్నయ్యలో మార్పు వస్తుంది. వదిన ప్రేమ ముందు అన్నయ్య కోపం కరిగిపోతుంది అని సంతోషపడింది.
ఉదయం 8 గంటలు. చింటూ నిద్రలేచి విచారంగా కూర్చున్నాడు. ఇవాళ వాళ్ళ స్కూల్లో మదర్స్ డే ఫంక్షన్. నిన్న తన తండ్రి చేసిన గొడవ వల్ల తను స్కూల్కి వెళ్ళలేని వాడికి అర్థమైంది. కన్నీళ్ళు తుడుచుకుంటూ బెడ్ మీద కూర్చున్న చింటూ దగ్గరకు కొత్త బట్టలు తీసుకొని వచ్చింది జానకి. లే నాన్న చింటూ, త్వరగా స్నానం చేయి, ఫంక్షన్కి లేట్ అవుతుంది అని ఉత్సాహంగా చెప్పింది. చింటూ ఆశ్చర్యంగా చూశాడు. కానీ నాన్న నిన్న వద్దు అన్నాడు కదమ్మా అన్నాడు భయంగా. నాన్న నీ మంచికే చెప్పారు నాన్న, నిన్న వర్షం పడుతుందని అలా అన్నారు. ఇవాళ వాతావరణం బాగుంది కదా, మనమిద్దరం స్కూల్కి వెళ్దాం అని వాడికి ధైర్యం చెప్పింది. సరిగ్గా అప్పుడే విక్రమ్ అక్కడికి వచ్చాడు. అతన్ని చూడగానే జానకి భయంతో అడుగు వెనక్కి వేసింది. మళ్ళీ ఏమంటాడు, నిన్నట్లాగే వాణ్ణి ఆపేస్తాడేమో అని కంగారు పడింది. విక్రమ్ జానకి వైపు, చింటు వైపు చూశాడు. వాడి కళ్ళల్లో ఉన్న ఆశను, భయాన్ని గమనించాడు. ఫంక్షన్కి 10 గంటల కల్లా వెళ్ళాలి కదా, డ్రైవర్ రామ్కు చెప్పాను, కారు రెడీగా ఉంది. ఫంక్షన్ అవ్వగానే వాడే మళ్ళీ ఇంటికి తీసుకువస్తాడు. జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు. జానకి తన చెవులను తను నమ్మలేకపోయింది. చింటూ ఆనందంతో గంతేశాడు. ఏ థ్యాంక్ యూ నాన్న అంటూ అరిచాడు. జానకి చింటూని గట్టిగా హత్తుకుంది. ఈ మార్పు ఆమెకు కొండంత బలాన్నిచ్చింది. కొత్త ఉత్సాహంతో ఎంతో అందంగా ముస్తాబై చింటూని తీసుకుని స్కూల్కి బయలుదేరింది. స్కూల్ ఆవరణమంతా ఎంతో కోలాహలంగా ఉంది. పిల్లలందరూ తమ తల్లులతో కలిసి వచ్చారు. ఆ ఊళ్ళో ఉన్న పెద్ద పెద్ద మోతుబార్ల భార్యలు, ఆఫీసర్ల భార్యలు ఖరీదైన చీరలు, నగలు వేసుకుని వచ్చారు. వారి మధ్య ఒక సామాన్యమైన కాటన్ చీరలో చామంచాయ రంగుతో ఉన్న జానకి చాలా సాధారణంగా కనిపిస్తుంది. చింటూ మాత్రం జానకి చేయి పట్టుకుని ఎంతో గర్వంగా నడుస్తున్నాడు. తన స్నేహితుల దగ్గరికి వెళ్ళి, చూడండి మా అమ్మ వచ్చింది, మా అమ్మ చాలా మంచిది అని పరిచయం చేస్తున్నాడు. అక్కడున్న కొందరు ఆధునిక తల్లులు జానకిని చూసి ముసిముసి నవ్వులు నవ్వుకోవడం మొదలుపెట్టారు. చూసారా విక్రమ్కి ఎంత కష్టం వచ్చిందో, మొదటి భార్య ఎంత అందంగా ఉండేది, వీడేమో దీనికి పుట్టిన పిల్లాడు కాదు, ఏదో పని మనిషిలా ఉంది, దీన్ని తీసుకువచ్చాడేంటి వీడి ఫంక్షన్కి అని ఒక ఆవిడ కామెంట్ చేసింది. ఆ మాటలు జానకి చెవిన పడినా ఆమె పట్టించుకోలేదు. తన కొడుకు ముఖంలో ఆనందం ముందు ఆ అవమానాలు ఆమెకు చాలా చిన్నవిగా అనిపించాయి. ఫంక్షన్ మొదలైంది. ప్రిన్సిపల్ వేదిక మీదకు వచ్చి, ఇవాళ మాతృ దినోత్సవం సందర్భంగా తల్లులు ఎవరైనా స్టేజ్ మీదకు వచ్చి మాతృత్వం గురించి 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అని చెప్పాడు. ఎవరు ముందుకు రాకపోవడంతో చింటూ జానకి చేయి లాగుతూ, అమ్మా నువ్వు వెళ్ళమ్మా, నువ్వు చాలా బాగా మాట్లాడతావు కదా, వెళ్ళు అని ప్రోత్సహించాడు. జానకి భయపడుతూనే నెమ్మదిగా స్టేజ్ మీదకు వెళ్ళింది. మైక్ పట్టుకోగానే ఆమె చేతులు వణికాయి. కింద ఉన్న వాళ్ళందరూ వెటకారంగా చూస్తున్నారు. జానక్ కళ్ళు మూసుకుని తన అత్తయ్య కౌసల్యను, చింటూని, స్వాతిని గుర్తు చేసుకుంది. కళ్ళు తెరిచి ఆత్మవిశ్వాసంతో మాట్లాడడం మొదలుపెట్టింది. అందరికీ నమస్కారం, నా పేరు జానకి, నేను ఈ పిల్లాడికి జన్మనివ్వలేదు. వీడు నాకు పుట్టకపోయినా నన్ను అమ్మ అని పిలిచిన మొదటి క్షణంలో నేను అనుభవించిన ఆనందం బహుశా ఏ తల్లికైనా సమానమే అనిపిస్తుంది. మాతృత్వం అంటే కేవలం 9 నెలలు మోసికండం మాత్రమే కాదు. పిల్లలు కింద పడినప్పుడు వాళ్ళని గుండెలకు హత్తుకోవటం, వాళ్ళ ఆకలిని కళ్ళతోనే కనిపెట్టడం, వాళ్ళ భవిష్యత్తు కోసం మన అహాన్ని వదులుకోవటం, రక్తం పంచుకు పుట్టకపోయినా ప్రేమను పంచగలిగే ప్రతి ఆడతల్లే. ఈరోజు నా కొడుకు గర్వంగా చేయి పట్టుకుని నన్ను ఇక్కడికి తీసుకువచ్చాడు. ఇంతకంటే గొప్ప మాతృత్వం నాకు ఇంకేం కావాలి అని ముగించింది. స్టేజ్ కింద ఉన్న వాళ్ళందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. జానకి మాటల్లో ఉన్న నిజాయితీ, స్వచ్ఛత అందరి హృదయాలను తాకింది. కొద్దిసేపటికి ప్రిన్సిపాల్ చప్పట్లు కొట్టడంతో ఆవరణమంతా చప్పట్లతో మారుమోగిపోయింది. నిన్నటిదాకా ఆమెను అవమానించిన వాళ్ళు కూడా సిగ్గుతో తలదించుకున్నారు. చింటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి జానకిని గట్టిగా వాటేసుకున్నాడు. ఆ క్షణం జానకి కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. సాయంత్రం జానకి, చింటూ ఇంటికి తిరిగి వచ్చారు. స్కూల్లో జరిగిన విషయాలన్నీ చింటూ ఇంట్లో ఉన్న కౌసల్యకు, స్వాతికి ఉత్సాహంగా చెబుతున్నాడు. జానకి వంటగదిలో రాత్రి భోజనానికి ఏర్పాట్లు చేస్తుంది. రాత్రి 8 గంటలకు విక్రమ్ ఇంటికి వచ్చాడు.
సాధారణంగా ప్రతిరోజు అతని సమయానికి ఫుల్లుగా తాగి ఎవరితోనూ మాట్లాడకుండా నేరుగా గదిలోకి వెళ్ళిపోయేవాడు. కానీ ఇవాళ అతని నడకలో తడబాటు లేదు, కళ్ళు ఎర్రబడలేదు, చేతిలో మద్యం సీసా లేదు. విక్రమ్ని చూసి కౌసల్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఒరేయ్, నువ్వు మామూలుగా ఉన్నావురా, నా పసివాడు మళ్ళీ మనిషయ్యాడు అంటూ ఆనందంతో వీల్చైర్ మీద అతని దగ్గరకు వెళ్ళింది. విక్రమ్ తల్లి చేతులు పట్టుకుని, ఏడవకమ్మా, ఇక నుంచి నేనెప్పుడు అలాగే ఉంటాను. నా గతం నన్ను ఎంత వెంటాడినా నేను నా కుటుంబం కోసం మారాలి అని చెప్పాడు. స్వాతి కూడా అన్నయ్యని చూసి సంతోషపడింది. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. విక్రమ్ కూడా వారితో పాటు భోజనానికి కూర్చున్నాడు. జానక్ కంగారుగా సంతోషంగా అందరికి వడ్డిస్తుంది. విక్రమ్ ప్లేట్లో అన్నం పప్పు వడ్డించింది. తను వండిన వంట అతను నచ్చుతుందో లేదో అన్న భయంతో జానకి దూరంగా నిలబడి చూస్తుంది. విక్రమ్ ఒక ముద్ద తిన్నాడు. అతనేం మాట్లాడలేదు. కవిత అక్కడే ఉండి, ఏంట్రా బాబు, ఆ వంట ఎలా తింటున్నావు? అందులో ఉప్పు లేదు, పప్పు లేదు అని మళ్ళీ వంకర మాటలంది. విక్రమ్ తలెత్తి జానకి వైపు చూశాడు. వంట చాలా బాగుంది జానకి, ముఖ్యంగా ఈ పప్పు అచ్చం మా పూ అని సడన్గా ఆగిపోయాడు. పూజలాగా చేశావు అని అనబోయి నాలుగు కరుచుకున్నాడు. వెంటనే తేరుకుని చాలా బాగుంది అని ముగించి భోజనం పూర్తి చేశాడు. జానకి ఆ క్షణం తన శ్రమకు తగిన ప్రతిఫలం దక్కినట్టు అనిపించింది. పూజ పేరు వినపన్నా కనీసం అతను తను పూజతో పోల్చినంతగా తన వంట నచ్చిందన్న ఆనందం ఆమెలో కలిగింది. ఆ ఇంట్లో మొదటిసారిగా నవ్వుల పువ్వులు విరబూసాయి. రాత్రి 10 గంటలు అవుతుంది. అందరూ భోజనాలు చేసి నిద్రపోయారు. జానకి వంటగది అంతా శుభ్రం చేసి బయటకు రాబోతూ ఉండగా విక్రమ్ గదిలోంచి ఏదో శబ్దం వినిపించింది. లైట్ ఇంకా వెలుగుతూనే ఉంది. జానకి నెమ్మదిగా వెళ్ళి గత్తలుపు సందులోంచి చూసింది. విక్రమ్ కింద కూర్చుని ఉన్నాడు. అతని చేతిలో పూజ రాసిన ఆ పాత డైరీ ఉంది. అందులోంచి ఒక కాగితం తీసి చూస్తున్నాడు. అది ఒక పోలీస్ స్టేషన్కి సంబంధించిన పాత ఫిర్యాదు కాపీలో కనిపిస్తుంది. విక్రమ్ ముఖంలో తీవ్రమైన ఆందోళన, చెమటలు కనిపిస్తున్నాయి. అప్పుడే విక్రమ్ ఫోన్ మోగింది. అతను కంగారుగా ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడడం మొదలుపెట్టాడు. హలో, ఏంటి? ఆ కేసు మళ్ళీ రీఓపెన్ అయిందా? ఎందుకు? పూజ చనిపోయింది ఒక సాధారణ యాక్సిడెంట్ వల్లే కదా, దానికి ఇప్పుడు ఎంక్వైరీ ఏంటి అని గట్టిగా అరుస్తున్నాడు. అవతల వ్యక్తి ఏదో చెప్పాడు. అది వినగానే విక్రమ్ గుండె ఆయనంత పడింది. ఏంటి, మా కారు లారీ గుద్దుకోలేదా? ఆ రోజు రాత్రి కారుకి బ్రేక్ ఫెయిల్ అయ్యేలా ఎవరు చేశారా? అంటే పూజది యాక్సిడెంట్ కాదా, మర్డరా అంటూ వణుకుతున్న స్వరంతో అడిగాడు విక్రమ్. ఈ మాటలు బయట నిలబడి వింటున్న జానకి కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది. అంటే పూజది యాక్సిడెంట్ కాదా, మర్డరా? విక్రమ్ నోటి నుంచి వచ్చిన ఆ మాటలు వినగానే బయట నిలబడిన జానకి గుండెలు అవిసిపోయేలా కొట్టుకుంటున్నాయి. ఆమె కాళ్ళ కింద భూమి ఒక్కసారిగా కంపించినట్టయింది. పూజ మరణం కేవలం ఒక ప్రమాదమని, విక్రమ్ తాగి కారు నడపటం వల్లే ఆమె చనిపోయిందని ఊరంతా అనుకున్నారు. ఈ 2 ఏళ్లుగా విక్రమ్ కూడా ఆ అపరాధ భావంతోనే ప్రతి క్షణం నరకం అనుభవించాడు. కానీ ఇప్పుడు ఆ ప్రమాదం వెనక ఒక భయంకరమైన కుట్ర ఉందన్న నిజం ఆమెను వణికించింది. లోపల విక్రమ్ ఫోన్లో ఇంకా ఆవేశంగా మాట్లాడుతున్నాడు. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎంక్వైరీ ఏంటి సార్? ఆ రోజు కారును చెక్ చేసినప్పుడు అంత నార్మల్గానే ఉందని రిపోర్ట్ ఇచ్చారు కదా, ఇప్పుడు బ్రేక్ ఫెయిల్ చేశారని ఎలా చెబుతున్నారు? ఎవరు చేశారు? నా భార్యను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? విక్రమ్ గొంతులో కోపం, బాధ, గందరగోళం కలగాపులంగా వినిపిస్తున్నాయి. జానకి మనసులో రకరకాల ఆలోచనలు సుడిగాళ్ళ తిరుగుతున్నాయి. పూజ రాసిన డైరీలోని మాటలు ఆమెకు మళ్ళీ గుర్తొచ్చాయి. విక్రమ్ చేసిన ఆ ఘోరమైన తప్పు. ఈ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. పూజకు తెలిసిన ఆ రహస్యానికి, ఆమె మరణానికి ఏదైనా సంబంధం ఉందా? విక్రమ్కు తెలియకుండా కారు బ్రేకులు ఎవరు ఫెయిల్ చేశారు? ఒకవేళ ఆ ఘోరం చేసింది ఈ ఇంట్లోని వాళ్ళేనా? ఈ ఆలోచనల సుడిగుండంలో పడిపోయిన జానకి
అనుకోకుండా వెనక్కి అడుగులు వేయబోయి అక్కడ ఉన్న ఒక చిన్న ఇత్తడి ఫ్లవర్ వాజ్ను కాలుతో తన్నింది. అది కింద పడి డగ్ అని పెద్ద శబ్దం చేసింది. ఆ శబ్దానికి విక్రమ్ ఉలిక్కిపడి ఫోన్ కట్ చేశాడు. ఎవరక్కడా అంటూ కోపంగా గత్తలుపు తీశాడు. జానకి భయంతో క్షణాల్లో అక్కడి నుంచి పరుగు తీసి వంటగది వెనక ఉన్న చీకటి గదిలోకి వెళ్ళి దాక్కుంది. విక్రమ్ హాల్లోకి వచ్చి అటు ఇటు చూశాడు. ఎవరు కనిపించలేదు. కింద పడి ఉన్న ఫ్లవర్ వాజ్ను చూశాడు. పిల్లులు ఏమైనా వచ్చాయా అనుకుంటూ మళ్ళీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. చీకటి గదిలో దాక్కున్న జానకి ఊపిరి పీల్చుకుంది. కానీ ఆ మనసులో మాత్రం రేపటి ఉదయం ఏం జరగబోతుందన్న ఆందోళన మొదలైంది. మరుసటి రోజు ఉదయం ఆకాశం కాస్త మేఘావృతమై ఉండి వాతావరణం చల్లగా ఉంది. కానీ ఆ ఇంటి వాతావరణం మాత్రం ఒక నివురు కప్పిన నిప్పులా ఉంది. ఉదయం 8 గంటల సమయంలో ఇంటి ముందు ఒక జీప్ వచ్చి ఆగింది. అందులోంచి ఇన్స్పెక్టర్ సూర్యప్రకాష్ 2 కానిస్టేబుల్తో కలిసి లోపలికి వచ్చారు. పోలీసులను చూడగానే హాల్లో కూర్చున్న కౌసల్య గుండె ఆగినంత పనింది. ఏం బాబు, ఏమైంది? మా ఇంటికి పోలీసులు ఎందుకు వచ్చారు అంటూ వీల్చైర్లో ముందుకొచ్చింది. అప్పుడే లోపల నుంచి బయటకు వచ్చిన విక్రమ్ పోలీసులను చూసి గంభీరంగా నిలబడ్డాడు. జానకి వంటగది గుమ్మం చాటు నుంచి ఏం జరుగుతుందోనని ఆందోళనగా చూస్తుంది. స్వాతి, కవిత కూడా గదుల్లోంచి బయటకు వచ్చారు. నమస్తే విక్రమ్ గారు, రాత్రి మీకు ఫోన్లో చెప్పినట్టుగానే ఎంక్వైరీ కోసం వచ్చాను అన్నాడు ఇన్స్పెక్టర్ సూర్య. ఏంటి విక్రమ్ ఇదంతా? ఏంటి ఎంక్వైరీ? కౌసల్య కంగారుగా అడిగింది. విక్రమ్ దీర్ఘంగా నిట్టూర్చి, అమ్మా, పూజ చనిపోయింది యాక్సిడెంట్ వల్ల కాదట. ఆ రోజు రాత్రి మన కార్ బ్రేకులు ఎవరో ఉద్దేశపూర్వకంగా కట్ చేశారని ఫోరెన్సిక్ వాళ్ళు కొత్త రిపోర్ట్ ఇచ్చారట అని చెప్పాడు. ఆ మాట వినగానే కౌసల్య హా అంటూ గుండె పట్టుకుని వెనక్కి వాలిపోయింది. స్వాతి పరిగెత్తుకుంటూ వెళ్ళి తల్లిని పట్టుకుంది. కవిత ముఖం ఒకసారిగా పాలిపోయింది. ఆమె కళ్ళల్లో అంతులేని భయం కనిపించింది. జానకి కవిత ముఖంలో వచ్చిన ఆ మార్పును స్పష్టంగా గమనించింది. చూడండి విక్రమ్ గారు, 2 ఏళ్ల క్రితం జరిగిన ప్రమాదం కేసు ఫైల్ను మొన్న ఒక పాత కేసుల సమీక్షలో భాగంగా మళ్ళీ చెక్ చేశాం. అప్పట్లో కార్ ఇంజన్ భాగాన్ని పూర్తిగా ఎగ్జామిన్ చేయలేదు. కానీ రీసెంట్గా స్క్రాప్ యార్డ్లో ఉన్న మీ పాత కారును ఫోరెన్సిక్ టీం పరిశీలించినప్పుడు బ్రేక్ పైపులు ప్రమాదానికి ముందే కత్తిరించబడినట్టు స్పష్టంగా ఆధారాలు దొరికాయి. అంటే ఇది ప్రమాదం కాదు, పథకం ప్రకారం జరిగిన హత్య. ఆ రోజు కారును ఎవరు వాడారు? దాన్ని ఎక్కడ పార్క్ చేశారు? మీకెవరి మీదైనా అనుమానం ఉందా అని ఇన్స్పెక్టర్ ప్రశ్నల వర్షం కురిపించాడు. విక్రమ్ తల పట్టుకుని సోఫాలో కూర్చుండిపోయాడు. నాకేమీ అర్థం కావట్లేదు సార్. ఆ రోజు కారును నేను, పూజ మాత్రం వాడాము. మేమిద్దరం టౌన్కి వెళ్దామని బయలుదేరాము. దారిలో ఆ ఘోరం జరిగిపోయింది. పూజకు శత్రువులు ఎవరు లేరు సార్. ఆమందరితోనూ కలుపుగోలుగా ఉండేది అన్నాడు విక్రమ్ కన్నీళ్లు తుడుచుకుంటూ. కానీ మిమ్మల్ని కానీ మీ భార్యను కానీ చంపాలని ఎవరో గట్టిగానే ఫిక్స్ అయ్యారు. మీ ఇంటి పని వాళ్ళను, ఆ రోజు మీ ఇంటికి వచ్చిన వాళ్ళను అందరినీ విచారించవలసింది. ఈ కేసుని నేను వ్యక్తిగతంగా డీల్ చేస్తున్నాను అని చెప్పి ఇన్స్పెక్టర్ అక్కడ ఉన్న వారందరినీ వివరాలు నమోదు చేసుకుని వెళ్ళిపోయాడు. పోలీసులు వెళ్ళిపోగానే ఇల్లంతా భయానక నిశ్శబ్దం ఆవరించింది. పోలీసు వెళ్ళిన వెంటనే కవిత ఎవరితోనూ ఏం మాట్లాడకుండా గబాగబా తన గదిలోకి వెళ్ళి తలుపు గడియ పెట్టుకుంది. ఆమె ప్రవర్తన జానకి తీవ్ర అవమానాన్ని కలిగించింది. ఇన్ని రోజులు నోటికి వచ్చినట్టు మాట్లాడిన కవిత ఇప్పుడు ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదు? ఆ ముఖంలో అంత భయం ఎందుకు? జానకి నెమ్మదిగా కవిత గది వైపు అడుగులు వేసింది. గది కిటికీ కొద్దిగా తెరిచి ఉంది. జానకి కిటికీ పక్కన నిలబడి లోపలికి చూసింది. కవిత ఫోన్లో ఎవరితోనో చాలా కంగారుగా మాట్లాడుతుంది. ఆమె నుదుటి మీద చెమటలు పడుతున్నాయి. హలో, ఆ పోలీసులు మళ్ళా కేసును తిరగదొడుతున్నారు. బ్రేకులు కట్ చేసిన విషయం వాళ్ళకు తెలిసిపోయింది. నీకు అప్పుడే చెప్పాను జాగ్రత్తగా ఉండమని. ఇప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేస్తే మన గుట్టు బయటపడుతుందా? విక్రమ్ గాడికి కానీ నిజం తెలిస్తే మనల్ని ప్రాణాలతో వదలడు. నువ్వు వెంటనే ఏదో ఒకటి చేయాలి. ఆధారాలు ఏమైనా ఉంటే నాశనం చేయాలి అని రొప్పుతూ చెబుతుంది కవిత. ఆ మాటలు విన్న జానకి
ఒళ్ళు జలధరించింది. అంటే పూజ మరణం వెనక కవిత హస్తముందా? తన సొంత తమ్ముడి భార్యను కవిత ఎందుకు చంపాలనుకుంది? ఫోన్ అవతల వైపు ఉన్న ఆ వ్యక్తి ఎవరు? కవితకు సహాయం చేసిన ఆ అదృశ్య హస్తం ఎవరిది? ఈ ఇంట్లో అందరూ ఏదో ఒక రహస్యాన్ని దాస్తున్నారు. కవితకు పూజ మరణంతో సంబంధం ఉంది. విక్రమ్ ఏదో పెద్ద తప్పు చేశాడు. ఆ తప్పు గురించి పూజకు తెలుసు. వీటన్నిటికీ ముడి ఎక్కడో పడింది అని మనసులో లెక్కలు వేసుకుని జానకి. ఆమెకిప్పుడు ఒక విషయం స్పష్టమైంది. తన భర్తను, తన కుటుంబాన్ని కాపాడుకోవాలంటే తను కేవలం ఒక ఇంటి కొడలుగా ఉంటే సరిపోదు. ఆ నిజాలను వెలికి తీసే ధైర్యం చేయాలి. మధ్యాహ్నం సమయం. ఎవరు భోజనాలు చేయలేదు. ఇల్లంతా శ్మశాన వైరాగ్యంలా ఉంది. విక్రమ్ ఇంటి వెనక ఉన్న తోటలో ఒక చెట్టు కింద ఒంటరిగా కూర్చుని ఉన్నాడు. అతని కళ్ళు ఎర్రబడి కన్నీళ్లు ఆరని చెంపాలతో చాలా దీనంగా కనిపిస్తున్నాడు. జానకి ఒక కప్పులో వేడి వేడి టీ తీసుకొని నెమ్మదిగా అతని దగ్గరకు వెళ్ళింది. విక్రమ్ను అలా చూస్తుంటే ఆమె గుండె తరుక్కపోతుంది. ఏ మనిషికైనా తన భార్యను తానే చంపుకున్నాను అన్న అపరాధ భావం కంటే తన భార్యను ఎవరో కుట్ర పని చంపేశారనే నిజం మరింత బాధనిస్తుంది. ఆమె టీ కప్పును అతని ముందున్న రాతి బల్ల మీద పెట్టింది. విక్రమ్ తలెత్తి జానకి వైపు చూశాడు. ఆ చూపులో కోపం లేదు, చిరాకు లేదు. కేవలం అంతులేని శోకం, సాయం కోసం ఎదురు చూస్తున్న ఒక పసివాడి ఆర్తి ఉన్నాయి. జానకి అన్నాడు వణుకుతున్న గొంతుతో. ఆ పిలుపుకు జానకి మనసు కరిగిపోయింది. నెమ్మదిగా అతని పక్కన కూర్చుంది. ఇన్నాళ్ళు పూజను నేనే చంపుకున్నానని గుండెలు బాదుకున్నాను. నా డ్రైవింగ్ వల్లే నా భార్య దూరమైందని నన్ను నేను అసహించుకున్నాను. ఆ బాధను మర్చిపోవడానికే మందుకు బానిసనయ్యాను. కానీ నా పూజను ఎవరో చంపారు జానకి. ఎందుకు చంపారు? ఆ మహాతల్లి ఎవరికి ఏ అపకారం చేసింది? నా మీద కోపం ఉంటే నన్ను చంపాల్సింది. నా పూజను ఎందుకు బలి తీసుకున్నారు? అంటూ 2 చేతులతో ముఖం కప్పుకొని చిన్నపిల్లాల్లా బోర్న విలపించాడు విక్రమ్. జానకి అతని వైపును నెమ్మదిగా నిమురుతూ, మీరు ధైర్యంగా ఉండాలి. పూజకారి ఆత్మకు శాంతి కలగాలంటే ఆ తప్పు చేసిన వాళ్ళెవరో కనిపెట్టి వాళ్లకు శిక్ష పడేలా చేయాలి. మీరిలా కుంగిపోతే వాళ్ళ ఆటలు సాగుతాయి. మీకు నేనున్నాను. ఈ కష్ట సమయంలో మీ వెంటే ఉంటాను అనేంతో దృఢంగా చెప్పింది. విక్రమ్ ఆమె కళ్ళల్లోకి చూశాడు. అందులో స్వచ్ఛమైన ప్రేమ, స్థైర్యం కనిపించాయి. తన జీవితంలోకి అనుకోకుండా వచ్చిన ఈ అమ్మాయి ఇప్పుడు తనకెంత పెద్ద అండగా మారుతుందో అతనికి అర్థమైంది. నా గతాన్ని, నా చేదు నిజాలను భరిస్తూ నువ్వు నాతో ఎందుకు ఉంటున్నావు జానకి? నేను నీకు ఈ ఆనందాన్ని ఇవ్వలేను అన్నాడు దీనంగా. మీరు ఆనందంగా ఉంటే అదే నాకు అతి పెద్ద ఆనందం. భార్య అంటే కష్టంలో వదిలేసిపోయేది కాదు, ఆ కష్టాన్ని పంచుకునేది. మీరు ముందు టీ తాగండి, మీరేం ఒంటరి కాదు అంటూ టీ కప్పును అతని చేతికి అందించింది. ఆ క్షణం వారిద్దరి మధ్య ఉన్న బంధం కేవలం ఒక పేరుకి పరిమితమైన భార్యాభర్తల సంబంధం నుంచి ఒకరికొకరు తోడుగా నిలిచే బలమైన ఆత్మీయ బంధంగా మారింది. సాయంత్రం వేళ వాతావరణం కాస్త చల్లబడింది. స్వాతి తన గదిలో బట్టలు సర్దుకుంటుంది. ఆమె ముఖంలో కూడా పోలీసులు రాక తెచ్చిన భయం కొంత ఉన్నప్పటికీ గతంలో లాగా ఏడుస్తూ కూర్చోడం లేదు. జానక్ గదిలోకి వచ్చి ఆమెకు సాయం చేయడం మొదలుపెట్టింది. ఏంటి స్వాతి గారు అంత సర్దుతున్నారు? ఎక్కడికైనా వెళ్తున్నారా అని నవ్వుతూ అడిగింది జానకి. ఎక్కడికి వెళ్తాను వదినా, ఈ ఇల్లే నా లోకం అయిపోయింది. కానీ ఉదయం ఇన్స్పెక్టర్ గారు చెప్పిన విషయాలు వింటుంటే నాకు చాలా భయంగా ఉంది. అన్నయ్య జీవితంలో ఎందుకిన్ని కష్టాలు అని బాధపడింది స్వాతి. కష్టాలు రావటం సహజం, కానీ వాటిని ఎదుర్కోవాలి. సరే అవన్నీ పక్కన పెట్టండి. మీరెప్పుడు ఇలా గదికి పరిమితమైతే ఎలా? మీరు ఎంకామ్ చదివారు కదా, మీ చదువుని ఎందుకు వృధా చేసుకుంటున్నారు అని అడిగింది జానకి. స్వాతిని నిట్టూర్చి, నా చదువును ఆ అత్తింట్లో కేవలం లెక్కలు రాయటానికే వాడారు. నా భర్త నన్ను ఒక పని మనిషిలాగా చూశాడు. ఇప్పుడు ఆ ఆత్మవిశ్వాసం కూడా పోయింది వదినా అని అంది. అలా అనకండి. ఒక మనిషి మనల్ని తక్కువ చేసినంత మాత్రాన మన విలువ తగ్గిపోదు. మీరు కావాలంటే మన ఊర్లో ఉన్న పిల్లలకు సాయంత్రం వేళ ట్యూషన్స్ చెప్పొచ్చు,
లేదా అన్నయ్య పొలం లెక్కలు, ట్రాక్టర్ల లెక్కలు మీరు స్వయంగా చూసుకోవచ్చు. మీకు మీరంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటే మాతృత్వం లేదన్న లోటు మీకేమాత్రం గుర్తురాదు అనేంత ఉత్సాహంగా చెప్పింది జానకి. ఆ మాటలు స్వాతిలో ఓ కొత్త ఆశను రేకెత్తించాయి. ఇన్నాళ్ళు తనను గొడ్రాల్ని అని అవమానించిన వాళ్ళ ముందు తల ఎత్తుకుని బతకాలంటే తనకు ఆర్థిక స్వతంత్రం, మానసిక ధైర్యం కావాలని ఆమెకు అర్థమైంది. నిజమే వదినా, నువ్వు చెప్పింది అక్షరాలు నిజం. రేపటి నుంచి నేను పొలం లెక్కలు చూసుకుంటాను. నా జీవితాన్ని నేను కొత్తగా మొదలు పెడతాను అని జానకి చేతులు పట్టుకొని కృతజ్ఞతగా చెప్పింది స్వాతి. జానకి ప్రోత్సాహం స్వాతి జీవితంలో ఓ కొత్త వెలుగు నింపింది. ఈ ఇంట్లో జానకి అడుగుపెట్టిన నాటి నుంచి ఆ కుటుంబంలోని ప్రతి ఒక్కరి జీవితంలో మెల్లగా మార్పులు మొదలవుతున్నాయి. రాత్రి 11 గంటలు దాటింది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. కవిత మధ్యాహ్నం నుంచి తన గదిలోంచి బయటకు రాలేదు. విక్రమ్ తన గదిలో నిద్రపోతున్నాడు. జానకి మాత్రం నిద్రపడ్డం లేదు. ఉదయం కవిత ఫోన్లో మాట్లాడిన మాటలు ఆమెను వెంటాడుతున్నాయి. ఆధారాలు ఏమైనా ఉంటే నాశనం చేయాలి అని కవిత చెప్పిన మాటల అర్థమేంటి? ఆ ఆధారాలు ఎక్కడ ఉంటాయి? అప్పుడే జానకి ఇంటి పెరట్లో మామిడి చెట్ల వెనక ఉన్న పాత స్టోర్ రూమ్ గుర్తుకొచ్చింది. విక్రమ్ వాడి పాత వస్తువులు, పాత కారు విడిభాగాలు, కొన్ని పాత ఫైళ్లు అందులోని పడేశాడు. ఆ గదికి ఎప్పుడు తాళం వేసే ఉంటుంది. ఒకవేళ పూజ మరణానికి సంబంధించిన ఏదైనా ఆధారం అందులో ఉందేమో అన్న అనుమానం ఆమె కలిగింది. మెల్లగా మంచం దిగి తన చీరకొంగును నడుముకు దోపుకొని చేతిలో ఒక చిన్న టార్చ్ లైట్ పట్టుకుని పెరట్లోకి అడుగుపెట్టింది జానకి. చల్లటి గాలికి చెట్ల ఆకులు శబ్దం చేస్తున్నాయి. ఆ చీకట్లో పెరటు గుండా నడుచుకుంటూ ఆ పాత స్టోరూమ్ దగ్గరకు చేరుకుంది. ఆశ్చర్యకరంగా ఆ గదికి వేసి ఉన్న పాత తాళం పగలగొట్టి ఉంది. తలుపు కొద్దిగా తెరుచుకుని ఉంది. జానక్ గుండె వేగంగా కొట్టుకుంది. ఎవరో లోపలికి వెళ్ళారు. ఎవరే ఉంటారు అని మనసులోనే అనుకుంటూ టార్చ్ లైట్ ఆఫ్ చేసి నెమ్మదిగా తలుపు సందులోంచి లోపలికి చూసింది. గదిలో కటిక చీకటి, పాత వస్తువుల వాసన, బూజు పట్టిన గాలి వస్తుంది. కొద్దిసేపటికి ఆ చీకట్లో ఒక నీడ కదలడం జానక్ కంటికి కనిపించింది. ఆ వ్యక్తి చేతిలో ఒక చిన్న మొబైల్ ఫ్లాష్ లైట్ వెలుగుతుంది. ఆ వెలుగులో ఆ వ్యక్తి ఒక పాత ఇనుప పెట్టెను తెరుస్తున్నాడు. అందులోంచి కొన్ని ఫైల్స్, ఒక ఎర్రటి రంగున్న వస్త్రం బయటకు తీశాడు. జానకి ఆ వ్యక్తి ముఖం చూడాలని మరింత ముందుకు వంగింది. కానీ చీకటి వల్ల ముఖం స్పష్టంగా కనిపించడం లేదు. ఆ వ్యక్తి ఆ కాగితాలను తీసి వాటికి నిప్పు అంటించడానికి అగ్గిపుల్ల గీశాడు. ఆ అగ్గిపుల్ల వెలుతురులో ఆ ముఖం చూసిన జానకి ఒక్కసారిగా అదిరిపడింది. ఆమె నోటి నుంచి భయంతో కూడిన చిన్న అరుపు బయటకు వచ్చింది. ఆ శబ్దానికి ఆ వ్యక్తి ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు. అతని చేతిలో ఉన్న అగ్గిపుల్ల కింద పడి ఆరిపోయింది. మళ్ళీ గదంతా కటిక చీకటి. జానకి అక్కడి నుంచి పారిపోవాలని వెనక్కి తిరిగింది. కానీ అంతలోనే వెనక నుంచి బలమైన చేతులు ఆమె నోరు నొక్కి పట్టాయి. ఆ చీకట్లో జానకిని బంధించిన రెండో వ్యక్తి ఎవరు? ఫైళ్లను తగలబెట్టాలి అని చూసినాం. ఆ మొదటి వ్యక్తి ముఖం చూసి జానకి ఎందుకంతలా భయపడింది? పూజను హత్య చేసినాం. ఆ అసలు నేరస్తులు ఆ గదిలో జానకిని ఏం చేయబోతున్నారో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.